70% మంది వాళ్ళందరూ కూడా తమకి తగిన ప్రయారిటీ రాలేదని పనిచేయలే. ఇప్పుడు వీళ్ళ కేసుల వల్ల వాళ్ళు సచ్చినట్టు రేపు జగన్కి పనిచేస్తారు. నందిగం సురేష్ ఎందుకు ఓడిపోతాడు? సరిగ్గా పనిచేసి ఉంటే. అంత దారుణంగా ఎందుకు దెబ్బతింటాడు? అలాగే ఎవరెవరు ఇవాళ నష్టపోయినటువంటి వాళ్ళు ఇవాళ కేసులు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ జగన్కి తమ సత్తా ఏంటో చెప్పాలనుకున్నారు. ఎంతమంది జగన్ని ఓడగొట్టాలని సొంత పార్టీ వాళ్ళు ఎందరు అనుకోవడమే జగన్ని దెబ్బతీసింది. ఇది మనం ఎలక్షన్స్కి 1.5 ఏడాది ముందు మాట్లాడుకున్నాం. నేనే చెప్పాను జగన్కి ఈ దఫా శత్రువులు బయట వాళ్ళుగా సొంత వాళ్ళే ముంచబోతున్నారు. ఈ ఫీలింగ్ వచ్చేసింది. అధికారం అంతా వాలంటీర్ల దీని పెత్తనం అంతా ఇది తయారైపోయింది. ప్లస్ తినటానికి తిననివ్వట్లేదు అన్నటువంటి కసి పెరిగిపోయింది. కాబట్టి ఆ తిననీయకపోవడం అప్పుడు మీరు కూడా అన్నారు తిననీయకపోతాం అంటే మంచిదే కదా అని. జనం అనుకోవాలి, జనం అనుకోవాలి. జనం అట్లా ఫీల్ అయ్యి ఈడెవరిని తిననీయట్లేదని ఓటేస్తారా అంటే అనుకోరు జనము. సేమ్ టైము ఓటేయడానికి సిద్ధంగా ఉన్న ఓటర్ని పోలింగ్ బూత్ దగ్గరికి తెచ్చేవాడు కార్యకర్త. ఆ కార్యకర్త అసంతృప్తితో ఉంటే 10 ఓట్లు పోయినట్టే కదా. ఆ 10 ఓట్లు పోయినా జగన్కి నష్టమే కదా అని అప్పుడు మాట్లాడా నేను. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఆ ఎవరికి వాళ్ళు జగన్కి బుద్ధి చెప్పబోయి వీళ్ళు